హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు, ఏడేండ్ల శ్రమల రోజు, పాపులంత ఏడ్చే రోజు. వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసలే రోజు, అబద్ధికులు అరచే రోజు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన దినమందు మనం ధ్యానిస్తున్నటువంటి వాక్యాన్ని కొనసాగిస్తూ మరొక అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం ధ్యానిస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కొండ మీద చేసినటువంటి సుదీర్ఘమైనటువంటి ప్రసంగం.
ఈ సుదీర్ఘమైనటువంటి ప్రసంగంలో లేక ఈ సుదీర్ఘమైనటువంటి మరి బోధలో చాలా అంశాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేసినట్లుగా లేఖనంలో నుండి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మొదటిగా ధన్యతలను గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియచేశాడు. ఎవరు ధన్యులో, ధన్యతలు ఏమిటో ఆ విషయాలన్నీ కూడా తెలియచేశాడు. తర్వాత ఆ ధన్యులైనటువంటి వారు లోకమునకు ఉప్పై ఉన్నారు అని, ఇది రెండవ పాఠం. మొదటి పాఠమేమో ధన్యులు, రెండవ పాఠమేమో లోకమునకు ఉప్పై ఉన్నారు, మూడవ పాఠం వెతకాలా చెప్పండి మరి గట్టిగా, వెలుగై ఉన్నారు. మూడవ పాఠం ఏంటి? వెలుగు. లోకమునకు వెలుగై ఉన్నారు అన్నాడు. నాలుగవది వాక్యం యొక్క నెరవేర్పు. వాక్యాన్ని నెరవేర్చుటకే ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల వచనములను నెరవేర్చటానికి నేను వచ్చి తిని అని చెప్పాడు. వాక్యమును నెరవేర్చుట. తర్వాత ఐదవది ఏంటంట? అది నరహత్య చేయవద్దు. నరహత్య చేయవద్దు. ఈ నరహత్యని గురించి గత వారం మనం ధ్యానం చేశాం. నరహత్య అలాగే కొనసాగించి మనం పరిశీలన చేస్తే మరొక అంశం మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 27వ వచనం నుండి 32వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో మరొక పాఠాన్ని ఆయన తెలియజేస్తున్నాడు. ఈ భాగంలో ఉన్నటువంటి అంశం ఏంటంటే, వ్యభిచారము చేయవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. వ్యభిచారమును గూర్చి ఈ భాగములో యేసుక్రీస్తు ప్రభుల వారు ఇంకా కొంచెం లోతుగా వెళ్ళి, ఇంకొంచెం ముందుకు వెళ్ళి ఆ క్రియలో లేక ఆ పాపములో ఉన్నటువంటి లోతైనటువంటి విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తున్నాడు. వ్యభిచరించవద్దు అనేటువంటి ఈ మాట ఆజ్ఞలో ఒక ఆజ్ఞగా మనం చూస్తాం. ఎన్నో ఆజ్ఞ ఇది? 6వ ఆజ్ఞ. వ్యభిచరించవద్దు అనేది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. వ్యభిచరించవద్దు అనేటువంటి ఆజ్ఞను బట్టి ఈ వ్యభిచారము అనే దాని గురించి బైబిల్ గ్రంథములో మనం పరిశీలన చేస్తే చాలా వచనాలు వ్యభిచారపు క్రియల గురించి చెప్పబడినట్లుగా మనం చూస్తాం. మనుషుల యొక్క వ్యభిచారం, మనుషులు సృష్టిని ఆరాధించుటలో వ్యభిచారం, మనుష్యులు దేవుని మాట వినకుండా దేవుణ్ణి విసర్జించుటలో వ్యభిచారం. ఇలాగూ వ్యభిచారమును గూర్చి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. రకరకాల వ్యభిచారాలు బైబిల్ గ్రంథం మనకు బోధిస్తుంది. అయితే వ్యభిచారము చేయవద్దు, దీని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు బోధిస్తూ ఈ పాఠాన్ని ఇంకా మరికొంచెం లోతుగా వెళ్ళి
దాన్ని వివరించినట్లుగా మనం చూస్తాం. ఏమంటున్నాడు అంటే చదవండి. చేయవద్దని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. వ్యభిచారంను గూర్చి ఆజ్ఞలలో ఒక ఆజ్ఞగా వ్యభిచరించవద్దు అని చెప్తే, ఇశ్రాయేలు ప్రజలు కానీ ఇశ్రాయేలులో ముఖ్యులైనటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకైలు వీరందరి యొక్క ఉద్దేశం ఏంటంటే, బాహ్యముగా ఒక స్త్రీ పురుషుడు లైంగిక పరమైనటువంటి సంబంధాన్ని పెట్టుకొని దేవునికి విరోధముగా చేసేటువంటి పాపమే అది వ్యభిచారము అని, లేక భర్త కాని వానితో భార్య లేక భార్య కాని దానితో భర్త ఇలాగూ లైంగిక సంబంధమైనటువంటి కార్యాన్ని ఎవరైతే చేస్తారో అది వ్యభిచారము అని చెప్పి మొదటి నుండి కూడా ఇశ్రాయేలు ప్రజలు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళ యొక్క ఉద్దేశం అది. ఇది బాహ్య సంబంధమైంది, ఇది శరీర సంబంధమైంది కనుక ఇది పాపము. కనుక ఈ శరీర సంబంధమైన పాపము, ఈ బాహ్య సంబంధమైన పాపము మనలో ఉండకూడదు, ఇది దేవుని ఆజ్ఞ అని ఉద్దేశించి వారు బాహ్య సంబంధమైనటువంటి పాపమును గురించి ఆలోచిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ పాఠములో లేక ఈ అంశములో ఇంకొంచెం లోతుగా వెళ్ళి ఆయన చెప్పేటువంటి మాట ఏంటంటే, శరీర సంబంధముగా ఒక పురుషుడు ఒక స్త్రీ కలిసి వ్యభిచరించటం మాత్రమే వ్యభిచారం కాదు. ఎవడైనా సరే ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వాడు వ్యభిచరించిన వాడవుతాడు. లేక ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమె అతనితో వ్యభిచరించినదవుతుంది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ మాటను ఇంకొంచెం ముందుకు తీసుకొని వెళ్ళి చెప్తున్నాడు. దాని గురించి చక్కని వివరణ ఆయన ఇస్తున్నాడు. వ్యభిచారము అనంటే బాహ్య సంబంధమైనది మాత్రమే కాదు, శరీర సంబంధమైనది మాత్రమే కాదు, ఇప్పుడు అంతరంగ వ్యభిచారము చేసేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. ఇది అంతరంగ వ్యభిచారం, ఇది బయటకు కనబడేది కాదు. ఇది బయటకు కనబడేది కాదు, ఇది అందరూ గ్రహించేది కాదు. ఇది అంతరంగ సంబంధమైనటువంటి వ్యభిచారము అని చెప్పి, ఇది కూడా పాపమే అని చెప్పి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఈ సమయంలో ఒక మాటను నేను మీకు జ్ఞాపకం చేయాలి. పరిసయ్యుల యొక్క అనుభవము, శాస్త్రుల యొక్క అనుభవము ఎలాంటిది అని అంటే, వారు ఒక పాత్రను వెలుపట మాత్రమే శుభ్రపరుస్తారు, శుద్ధి చేస్తారు, లోపట ఏమాత్రము కూడా వారు శుద్ధి చేయరు. కనుక వెలుపట మాత్రమే బాగుండాలి అని చెప్పి అనుకుంటారు, బాహ్యముగా మాత్రమే బాగుండాలి అని అనుకుంటారు. కానీ అంతరంగం మాత్రము చెడిపోయిన పరిస్థితిలో, హృదయం మాత్రము చెడిపోయిన పరిస్థితిలో ఉన్నది అని చెప్పి వారు గ్రహించలేని స్థితిలో ఉన్నారు. అందుకొరకే వారిని అనుసరించి మీరు నడుస్తారేమో, వారి యొక్క పద్ధతుల్లో మీరు ఉంటారేమో, బాహ్యమైనటువంటి
ఆ వ్యభిచారం మాత్రమే కాదు, అంతరంగంగా హృదయములో మనస్సులో ఒక స్త్రీని చూసి ఆమెను చూడటము అని అంటే చూపు వేరు, మోహపు చూపు వేరు. చూడటం అంటే చూడటం కాదు, మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆమెతో వ్యభిచరించినట్లు. అలాగే స్త్రీ అయినా సరే ఒక పురుషుని మోహపు చూపుతో చూస్తే అప్పుడే ఆ పురుషునితో స్త్రీ కూడా వ్యభిచరించినట్లే అని చెప్పి దేవుని వాక్యాన్ని బట్టి మనం గ్రహించాలి. కనుక అలాంటి పరిస్థితి నుండి మనము ఎలాగూ తప్పించుకోవాలో, ఎలాగూ మన జీవితాలను కాపాడుకోవాలో ఈ భాగములో యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్తున్నారు. ఇక్కడ 3 విషయాలు మనం ముఖ్యంగా చూస్తాం. మొదటి విషయం ఏంటంటే, ఒక మనుషుని యొక్క పాపము అంటే బహిరంగంగా లేకపోతే అంతరంగంగా ఒక స్త్రీని లేక ఒక పురుషుని మోహపు చూపు చూడటం వలన వ్యభిచరించటం అనే విషయాన్ని గురించి ఇక్కడ తెలియచేశాడు. రెండో విషయం ఏంటంటే, ఒక పురుషుడు తన భార్యను ఏ కారణము లేకుండా విడనాడితే, లేక ఏ స్త్రీ అయినా తన భర్తను ఏ కారణము లేకుండా, ముఖ్యముగా వ్యభిచార సంబంధమైన కారణము లేకుండా విడనాడితే ఆమెను లేక అతనిని వ్యభిచారినిగా చేసినట్లు అవుతుంది అని చెప్పి రెండో విషయాన్ని తెలియచేశాడు. మూడో విషయం ఏంటంటే, విడనాడబడిన దానిని ఎవరైనా వివాహం చేసుకుంటే వాడు వ్యభిచారి అవుతాడు. లేక విడనాడబడిన వాడిని ఎవరైనా ఏ స్త్రీ అయినా వివాహం చేసుకుంటే ఆమె వ్యభిచారి అవుతుంది అని చెప్పి ఈ వచనాల్లో తెలియచేస్తున్నాడు. కనుక అలాగూ తెలియచేస్తూ ఆయన చెప్పుతున్న మాటలు ఏంటంటే 29వ వచనం చదువుదాం. 29వ వచనం, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము. నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరము. నీ కుడి చేయి నిన్ను అభ్యంతర పరిచిన ఎడల, ఇలాగూ 29వ వచనములో కుడి కన్నును గూర్చి, 30వ వచనంలో కుడి చెయ్యిని గూర్చి ఆయన తెలియచేశాడు. ఒకవేళ నీ కన్ను నిన్ను అభ్యంతర పరుస్తుందేమో అంటే, ఇక్కడ వ్యభిచారము చేయటానికి కారణాలు ఏమిటో, అసలు దేనిని బట్టి వ్యభిచారిగా మారుతున్నారు, లేక దేనిని బట్టి మోహపు చూపు చూస్తున్నారనే విషయాన్ని తెలియచేస్తూ అక్కడ 2 సంగతులు చెప్తున్నాడు. నీ కుడి కన్ను చెడిపోయిందైతే, అంటే కంటి ద్వారా నీవు చూసినటువంటి చూపు అది మోహపు చూపు కనుక ఆ కంటిని పెరికివేయి. ఎందుకు అనంటే, నీవు నరకంలో పడేదానికంటే కూడా నీ అవయవంలో ఒకదాన్ని పోగొట్టుకోవటం నీకు ఎంతైనా ప్రయోజనం. కనుక అలాగే నీ చెయ్యి ఏమైనా సరే చెడిపోయి ఉంటే, ఒకవేళ నీకు అభ్యంతరకరంగా ఉంటే, నీ చేతితో పాపము చేస్తూ ఉంటే ఆ చేతిని కూడా తొలగించు అని చెప్తాడు. అక్కడ 2 విషయాలు మాత్రమే చెప్పాడు. కానీ చాలామంది అనుకుంటారు ఆ కంటి దగ్గర ఆగిపోతున్నారు, చెయ్యి దగ్గరే ఆగిపోతున్నారు. ఇప్పుడు ఒక కన్ను ఏమంటే కుడి కన్ను పాపం చేస్తే పెరికేమన్నాడు, ఎడం కన్ను ఉందిగా అది చూడదా? చెప్పరేంటి? ఎడం కన్ను ఉంది కదా, కుడి కన్ను లేదనుకోండి, ఇప్పుడు ఎడం కన్ను ఉంటుందిగా, ఎడం కన్నుతో కూడా చూస్తారుగా, ఎడం కన్నుతో కూడా చూస్తారు. కుడి చేయి తీసేశారనుకోండి, ఎడం చెయ్యి ఉంటుందిగా. సరే 2 చేతులు 2 కళ్ళు తీసేశారనుకోండి, అసలు ముందు ఈ ఆలోచన ఎక్కడ వస్తుంది? మనసులో వస్తుందిగా. మరి మనసు కూడా పాపం చేసింది అవుతుందిగా. ఇప్పుడు ఇలాంటి పరిస్థితిలో అవయవాలన్నిటిని కూడా మనం ఏం చేయాలి? పెరికేసుకుంటూ తొలగించుకుంటూ రావాలి. దేవునికి స్తోత్రం. అయితే ఇలాగ తొలగించుకునే పరిస్థితి కాదు, కానీ ఇప్పుడు బాహ్యముగా తొలగించుకోవటం కాదు, వాటిని నీవు ఆత్మానుసారముగా అవి నిన్ను అభ్యంతరపరిచేవిగా ఉన్నవి గనుక
నీ కుడి చెయ్యి నరకబడినట్లుగా ఉండాలి, నీ కుడి కన్ను పెరికివేయబడినట్టుగా ఉండాలి, నీ మనస్సు సరిచేయబడినట్టుగా ఉండాలి. కనుక అలాగూ సరిచేసుకోవాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యములో యేసుక్రీస్తు ప్రభుల వారి విషయాన్ని తెలియచేస్తున్నాడు. కనుక వ్యభిచరించటం అనేది మోహపు చూపు కూడా వ్యభిచరించటమే అని చెప్తున్నాడు. ఒక కారణము లేకుండా అన్యాయముగా లేక భర్తను విడిచిపెట్టినా భార్యను విడిచిపెట్టినా అది కూడా వ్యభిచారపు క్రియే అని చెప్తున్నాడు. విడనాడబడిన దాన్ని కానీ విడనాడబడిన వాడిని కానీ పెళ్లి చేసుకుంటే అది కూడా వ్యభిచారమే అని చెప్పి ఇక్కడ ఈ 3 విషయాలు యేసుక్రీస్తు ప్రభుల వారు తెలియచేస్తున్నట్లుగా మనం ఈ లేఖన భాగంలో మనం చూస్తాం. కనుక ఈ మాటలన్నిటిని బట్టి మనం గ్రహించాల్సిన విషయం ఏంటంటే, వ్యభిచార విషయంలో మనము చాలా జాగ్రత్తగా మరి గ్రహింపు కలిగిన వారముగా మనం ఉండాలి. ఇప్పుడు బాహ్యముగా వ్యభిచరించటం మాత్రమే కాదు, అదే పాపం అని సరిపెట్టుకోవద్దు. నేను బాహ్యముగా ఏ స్త్రీతో సంబంధం నాకు లేదు, బాహ్యముగా ఏ పురుషునితో నాకు సంబంధం లేదు అని సరిపెట్టుకుని నీవు సముదాయించుకోవటం కాదు. కానీ ఒకవేళ నీ చూపు మోహపు చూపుగా ఉంటే ఆ విషయములో ఎంతైనా సరే సరిచేసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం చదవండి ఒకసారి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనాన్ని ఏంటంట, దాని చక్కదనమునందు నీ హృదయములో ఆశపడకము, అది తన కనురెప్పలు చికిలించి నిన్ను లోపరుచుకుంటుంది. అంటే అర్థమైంది. ఇక్కడ అంటున్నాడు, సొలొమోను రాస్తున్నాడు, ఏమంటున్నాడు ఇక్కడ, దాని చక్కదనమునందు నీ హృదయములో అది ఆశపడొద్దు, నీ ఆ చక్కదనమునందు నువ్వు ఆశపడవద్దు అని అంటాడు. ఇక్కడ ఆ పై వచనాన్ని చదివితే 23వ వచనంలో జ్ఞానాన్ని గూర్చి, ఆజ్ఞని గూర్చి, అలాగే ఆ జ్ఞానం ఆజ్ఞ యొక్క విలువేంటో, ఆజ్ఞ యొక్క గొప్పతనం ఏంటో ఆయన తెలియచేశాడు. అయితే ఆజ్ఞ దీపముగా, ఉపదేశము వెలుగుగా ఉంటుంది కనుక శిక్షార్థమైన గద్దింపులు నీకు జీవ మార్గములు. కనుక ఆజ్ఞకు లోబడాలి, ఉపదేశాన్ని నువ్వు ఆలకించాలని చెప్తూ 24వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, నీవే నాకు మార్గము సత్యము జీవమయా, నిన్ను విడచి ఉండలేనయ్యా, నీ ప్రేమను మరువలేనయ్యా, నిన్ను విడచి